ఓపికతో ఫలించు, ఓపికతో ఫలించు. వాక్యము విని దానిని అంగీకరించి, వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలించు. చెక్క సిలువలో శక్తి ఏమీ లేదు, బంగారు సిలువలోనూ లేదు. కొన్ని దేవాలయాల్లో చెక్క సిలువ ఎదురుగా పెట్టి గుడ్డిగా దాన్ని మురికేటట్లు చేస్తున్నారు. నాయకులైన వారు అలా ఎంతో మందిని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. సిలువను మోసుకుంటూ దేవాలయం చుట్టూ తిరిగితే చాలు, వారు చేసే పాపాలకు దేవుడు కళ్ళు మూసుకుంటాడని వారు అపోహపడుతున్నారు. వారిలో అంధకారం ఉండటం వల్ల వారి హృదయ పరిస్థితి వారికి తెలియడం లేదు. నీవు సంఘ కాపరివి కావచ్చు, నాయకుడివి కావచ్చు, యేసు నామములో నిన్ను హెచ్చరిస్తున్నాను. చెక్క సిలువను ప్రజల ఎదుటను ఉంచి వారిని మోసగించవద్దు. నీ ఆఖరి రోజున నీవు మోసపోతావు. సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. వాని మోసం నుండి నీవు విడుదల పొందాలి. వాడు ఆకాశం నుండి క్రిందకు పడద్రోయబడ్డాడు. యేసు వాని గురించి ఇలా అన్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. లోక 10వ అధ్యాయము 18వ వచనము. సిలువ ద్వారా యేసు సాతానుని ఓడించాడు. వాడు ఓడింపబడిన వాడైనా నీలో ఆటంకం కలిగించి నీ హృదయంలో వాక్యం ఫలించకుండా ఆ హృదయాన్ని కఠినం చేస్తున్నాడు. అపవాది యొక్క క్రియలను ఎలా ఎదిరించాలి? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పాపాల కొరకు యేసు సిలువలో వేలాడి మనం పొందవలసిన మరణశిక్ష ఆయన పొందాడని మనం నమ్మాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. ఆయన మన పాప రుణాన్ని ఎప్పుడో తీర్చేశాడు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. వాక్యం వినగానే నీవు చేయవలసిన పని ఒకటుంది. విన్న వాక్యాన్ని నెమరవేసుకోవాలి. ఒంటరిగా దానిని ధ్యానించుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మధ్య మధ్యలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటుంటే ఆ వాక్యం మన హృదయంలో నాటుకుంటుంది. పశువులు గబగబా గడ్డి తినేసి ఓ చోట చతికిలబడి నెమరవేసుకుంటాయి. ఆహారాన్ని బజ్జలో నుండి కొంత నోట్లోకి తెచ్చుకొని బాగా మెత్తగా నములుతాయి. అలా మెత్తగా చేసుకున్న ఆహారపు ఉండను బజ్జలోనికి తిరిగి పంపి ఇంకొంత ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకుంటాయి. లోపలున్నదంతా నెమరవేసుకునే వరకు అవి పైకి లేవవు. అప్పుడే ఆ ఆహారం జీర్ణమై ఆ పశువులకు బలాన్నిస్తుంది. మింగిన ఆహారాన్ని జీర్ణం చేసుకోకపోతే అది మనలో వంటపట్టదు. దావీదు ఇలా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. 1వ కీర్తన 2వ వచనము. అనేక మంది వాక్యం చదువుతారు, కానీ దాన్ని ఆనందంతో ధ్యానించుకునే అభ్యాసం వారికి లేదు. ఆత్మీయ ఆహారము జీర్ణం కాకపోతే నీ ఆత్మకు ప్రయోజనమేమీ లేదు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఎదుటివారి శ్రేయస్సును కోరే మాటలతో కూడిన అవధుల్లేని అయోమయ శుభాకాంక్షలు కేవలం ఓటికొండ మూతలే. వెర్రి వాంగ్మూలంతో కూడిన గ్రీటింగ్ కార్డులలో మరియు ఎస్ఎంఎస్లలో మెర్రీ క్రిస్మస్ జత చేయడం వ్యర్థత్వమే. అంధత్వంలో క్రీస్తు వెలుగు చూడలేని క్రైస్తవులకు క్రిస్మస్ కేవలం వేడుకయే. కొత్త సంవత్సరం రోజున నవ్వితే సంవత్సరమంతా నవ్వుతుంటామనేది నిజమైతే మనమందరము కలిసి 1వ తారీఖున నవ్వుకుంటే చాలు, లోకంలోని దుఃఖమంతా మటుమాయం కాగలదేమో. క్రైస్తవులను వేడని చీకటి నీడలు ఇవే. పిల్లలను సంతోషపెట్టడానికి ఇల్లు గుళ్ళు రంగురంగు బల్బులతో, స్టార్లతో, క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకుంటున్నావేమో గాని క్రీస్తును ఆరాధించడానికి బదులు క్రిస్మస్ చెట్టును ఆరాధించేంత ప్రాధాన్యత మనలో ఉంటే అదే ఆత్మీయ అంధత్వం. నువ్వు చేసే వ్యర్థమైన ఖర్చుల వల్ల, పిచ్చిగా గడిపే సమయం వల్ల యేసుకు సంతోషం లేదు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేని క్రిస్మస్ కేవలం వేడుక మాత్రమే. అది క్రీస్తును ఆరాధించడం కానే కాదు.
తొలి క్రిస్మస్లోని పాత్రలందరూ దైవ సందేశం ద్వారా కదిలించబడి దేవుని ఆత్మకు సహకరించిన వారే. నా హృదయంలో నేను క్రీస్తును చేర్చుకోకముందు నేను కూడా క్రిస్మస్ను వేడుకగానే ఆచరించేవాడిని. పాపంతో ఉన్న హృదయంతో గానం చేసే గాయకుల్ని, కల్లిబొల్లి మాటలు కక్కే క్రిస్మస్ తాతను క్రీస్తు అసహించుకుంటున్నాడు. లోక పాపాలు కొరకు యేసు జన్మించాడంటూ పిచ్చి పాటలతో తాళాన్ని కలిపే కళాకారులు తమ పాపాలు క్షమించబడకుండానే తమ అవివేక హృదయాలతో వేదికలను అపవిత్రపరుస్తున్నారు. అలాంటి అందులతో ప్రవక్త అయిన ఆమోసు ఇలా అంటున్నాడు: స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. అంతేకాక అలాంటి అవివేక వాతావరణాన్ని ప్రోత్సహించే సంఘాలతో దేవుడిలా అంటున్నాడు: మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. 23వ వచనంలో ఉంటుంది. వేడుకల్లో మునిగితేలే మనుష్యుల్లో వాక్యం మొలకెత్తే అవకాశాలు లేవు. వాడి స్టార్ బాగుంది, అందుకే వాడు అమెరికాకు వెళ్ళాడు. ఇదిగో నా రాత ఇలా ఏడిసింది అంటున్న క్రైస్తవులు అంధకారంలో నడుస్తున్నారు. వారు గొప్ప వెలుగైన యేసుని చూడాల్సి ఉంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఎగ్జామ్కి వెళ్తున్నా అని విద్యార్థి అంటుంటే గుడ్లకంటూ వివేచన లేకుండా అలవాటులో పొరపాటుగా అవతల వాళ్ళు పలుకుతున్నారు: నీకు నిండా నూరేళ్లు, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు ఇంకా మా నోట్లోనే ఉన్నారండి. ఇలా ఎవరితో అంటున్నావో వాళ్ళు నిజంగా నూరేళ్లు బ్రతుకుతున్నారా? నీ నోట్లో నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యర్థమైన వాటి కొరకు ఓ రోజు లెక్క చెప్పాలి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. ఎడమకాలితో ఇంట్లో ప్రవేశించలేని క్రైస్తవ వధువులు సువార్త ప్రకటించడానికి పర్వతాలు ఎలా ఎక్కగలరు? నీ దారికి అడ్డం వచ్చిన నల్లపిల్లి నీ గుండె వేగాన్ని హెచ్చించగలిగితే సింహాలు ఉన్న ఓ గుహలో ప్రశాంతంగా ఓ రాత్రి ఎలా గడపగలవు? బల్లి నీ మీద పడితే నీకు భయం. ఈ మూఢనమ్మకం కేవలం అజ్ఞానం. జ్యోతిష్యం చెప్పించుకోవడం మానలేని క్రైస్తవులు క్రీస్తును ఇంకా సిలువ వేస్తూనే ఉన్నారు. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువార్లారా, అదృష్ట దేవికి పానీయార్పణము నర్పించువార్లారా, నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు. సికింద్రాబాద్లో గురుకృప అనే సహోదరుడు తాను యేసును అంగీకరించక ముందు జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనోపాధి చేసుకునేవాడు. ఆ కాలంలో అతని పేరు గురప్ప. ఇతడు మనుషులకు మూలికలు కట్టి డబ్బు సంపాదించడంలో ఆరితేరినవాడు. అనేక మంది క్రైస్తవులకు, సంఘ పెద్దలకు, పాస్టర్లకు కూడా ఇతడు మూలికలు కట్టేవాడు. పాస్టరమ్మకు తెలియకుండా పాస్టర్కు, పాస్టర్కు తెలియకుండా పాస్టరమ్మకు వాటిని కట్టేవాడు. ఇద్దరి నుండి డబ్బులు వసూలు చేసుకునేవాడు. పాస్టర్ దగ్గరకు వెళ్ళి, అయ్యగారు, మీ అదృష్టం బాగుంది, నీవు పెద్దవాడు అవుతావు, నీలో విదేశాలకెళ్ళే సూచనలున్నాయి, కానీ ఈ మధ్య మీకు అమ్మగారికి అంత పడటం లేదు, మిమ్మల్ని చూస్తేనే అమ్మగారు కస్సుమంటుంది అంటుండగానే అయ్యగారు గురప్పగారి గుప్పెట్లో చిక్కుకునేవాడు. దొరికాడురో దొర అనుకుని అయ్యగారు లేని సమయం చూసుకొని పిల్లిలా వచ్చి, దొరసాని, యేసుస్వామి మీ కుటుంబాన్ని, మీ సేవను దీవించబోతున్నాడు, గాని ఈ మధ్య మీ దొర ఇంతకు ముందులా మీతో కులాసాగా ఉండడంలే, అయ్యగారికి ఓ గ్రహం తగులుకుంది అంటుండగానే అమ్మగారు కొండమామను లోపలికి రమ్మని కమ్మని భోజనం పెట్టి తన గోడు అంతా చెప్పుకునేది. ఇక మన గురప్పకు ఇద్దరి జుట్టు చెరో చేతిలో దొరికేది. ఇలా ఎందరో క్రైస్తవ నాయకులకు మూలికలు కట్టి తన మాటలతో చందా డబ్బాలోని డబ్బులు తన మూటలో కట్టుకుపోయేవాడు. మోసకరమైన తన జీవిత పదము నుండి అతన్ని క్రీస్తు తన శిలువ శక్తి చేత విడుదల చేశాడు.
ఇప్పుడు మారిన ఈ గురుకృప తన వలె తన జాతివారు కూడా క్రీస్తులోకి రావాలని ఆశిస్తున్నాడు.